కుమార్ గౌడ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ కన్వీనర్. బీసీ పొలిటికల్ ఫ్రంట్ కేంద్ర కార్యాలయంలో అన్న బాలగోని బాలరాజు గౌడ్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర కన్వీనర్లు, రాష్ట్ర నాయకత్వం అంతా ఈ సమావేశంలో, పాత్రికేయ సమావేశంలో పాల్గొంటూ ఉన్నాం. ప్రధానంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న 1-2 ఎన్నికల్లో బీసీలు సర్పంచులుగా గెలిచి విజయదుందుభి మోగించారు. గెలిచిన బీసీ సర్పంచుల అభ్యర్థులందరికీ కూడా మా పొలిటికల్ ఫ్రంట్ తరపున శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తాం. ఇదే తరహా ఉత్సాహంతో రేపు జరగబోయే 3వ దఫా ఎన్నికల్లో కూడా అన్ని జనరల్ స్థానాలలో బీసీ సర్పంచులుగా ఎస్సీ ఎస్టీ సోదరుల సహకారంతో గెలిచి కైవసం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. ఎందుకు ఈ మాట చెప్పదలుచుకున్నామంటే, ఈ రాష్ట్రంలో పార్టీలన్నీ గల్లీలోనేమో కొట్లాటలు, ఢిల్లీలోనేమో దోస్తాన్లు చేస్తూ ఉన్నాయి. నిన్నటిదానిక ఢిల్లీలోనేమో కొట్లాటలు దోస్తాన్ చేసినాయి, గల్లీలోనేమో ఆడ జంతర్ మంతర్ దగ్గర కొట్లాట చేసినాయి. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు పార్లమెంట్లో మాట్లాడరు, ఊర్లలోకి వచ్చేమో ఫుట్బాల్, కబడ్డీలు, ఖోఖోలు, క్రికెట్ అట్లా ఆడుతూ ఉన్నారు. చట్టసభలో పంపించింది మిమ్మల్ని అందరినీ ప్రజా సమస్యలు పరిష్కరించాలి, చట్టసభల్లో చట్టాలు చేయమని కదా. కానీ ఇవాళ బీసీల పేరు మీద అగ్రకుల ఆధిపత్య రాజకీయాన్ని కైవసం చేసుకోవడం కోసం, వాళ్ళ పునాదులు నిలబెట్టుకోవడం కోసం రోజువారీగా ఎత్తుగళ్లతోటి నడుస్తూ ఉంది ఇవాళ ఈ రాష్ట్రంలో. 3 పార్టీలు, అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, 3 పార్టీల అధ్యక్షులు ఈ రోజుకి కూడా తమ మేనిఫెస్టోలో కానీ, తమ అధికారిక పత్రికలలో కానీ, రాష్ట్ర కమిటీలో కానీ ఎక్కడా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలి, వాటి పట్ల రాష్ట్ర నాయకత్వం మొత్తం దిగి కొట్లాడాలని చెప్పేసి ఎక్కడ మాట్లాడతలేదు. ఎక్కడ దొరికిపోతామో అన్న ఉద్దేశంతో అసెంబ్లీలో బిల్లులో మేము పాల్గొన్నామని చెప్తున్న మీరు, అదే పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలు బిల్లులు ఎందుకు పెట్టట్లేదు? పార్లమెంటు సభ్యులకు విప్ ఎందుకు జారీ చేయట్లేదు? పార్టీలుగా పెట్టొచ్చు, ప్రైవేటు వ్యక్తులుగా కూడా పెట్టొచ్చు అవకాశం ఉన్న చోట. కానీ అది పెట్టకుండా మేము ఈ పార్లమెంటు సమావేశాలు 16 రోజులు అయింది, ఈ రోజుకి ఇంకా 3 రోజులు అయితే ముగిసిపోతుంది. పార్లమెంటు చట్టాలు చేసే దగ్గర మీరు కొట్లాడతామని చెప్పి ఈరోజు మాట్లాడట్లేదు. మీరే కదా చెప్పింది, ఈ రాష్ట్రంలో 40% రిజర్వేషన్ చట్టబద్ధ కల్పించిన తర్వాత అధికారులకు మేము వచ్చిన 6 నెలల్లోనే చేస్తామని చెప్పి కులగాన చేశారు. అసెంబ్లీలో తీర్మానం చేసినని చెప్పారు. 150 కోట్లు ఖర్చు పెట్టి ప్లానింగ్ కమిషన్ ద్వారా అని చెప్పి చేస్తామన్నారు. మేము కొట్లాడ చేస్తే డెడికేషన్ కమిషన్ కోర్టు ద్వారా తీసుకొచ్చి దాని మీద కమిటీ వేశారు. జీవో నెంబర్ 9 తీసుకొచ్చారు, దాంతో అమలు చేస్తామని. కోర్టులు కొట్టువేయబడ్డాయి కాబట్టి కోర్టుకు వెళ్ళిన తర్వాత మాకు న్యాయస్థానంలో నమ్మకం ఉందని చెప్పేసి హైకోర్టులో నమ్మకం ఉందని మాట్లాడారు, సుప్రీంకోర్టులో నమ్మకం ఉందని మాట్లాడారు. మీ రెడ్లతోటి జాగృతుల పేరు మీద కేసులు వేయించి నడిపించిన తతంగం కూడా మీరే దాని వెనుక ఉంది. ఆ తర్వాత కొట్టివేయబడిన తర్వాత కోర్టు ధిక్కారంకి మేము పాల్పడం కాబట్టి కోర్టును గౌరవిస్తామని చెప్పేసి మాట్లాడేది కూడా మీరే. మేము అదే చెప్తా ఉన్నాం. గతంలో 1935లో జనాభా లెక్కలు లేవని చెప్పేసి ఇందిరాసాని కేసులో ఆ రోజు రిజర్వేషన్ అమలు చేయకూడదని చెప్పేసి కోర్టులు చెప్పిన దాన్ని పట్టుకొని ఈరోజుకు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో జనాభా లెక్కలు తీసి కులగణన చేసి మీరు స్పష్టంగా ఉన్నవేం రిజర్వేషన్లు అని చెప్పిన తర్వాత ఆ లెక్కల ప్రక్రియను కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు పంపలేదు అని అడుగుతా ఉన్నాం. 11 రాష్ట్రాలు, బీహార్లో, మహారాష్ట్రలో, కర్ణాటకలో, ఇవాళ తెలంగాణలో, తమిళనాడులో, అన్ని రాష్ట్రాల్లో కూడా లెక్కలు తీశారు. కోర్టుకెళ్ళిన పేరు మీద కొట్టివేయబడ్డాయని చెప్తా ఉన్నారు. తమిళనాడులో సంబంధించిన రాష్ట్రంలో కూడా ఈ రోజుకు కోర్టులోనే ఉంది. కానీ తమిళనాడు రాష్ట్రంలో 60% రిజర్వేషన్, 69% రిజర్వేషన్ ఎలా అమలు అవుతూ ఉన్నది? మేము అదే అడుగుతూ ఉన్నాం. తమిళనాడు రాష్ట్రంలో అమలు అవుతున్నప్పుడు తెలంగాణలో అమలు కావడానికి చేసిన ప్రక్రియ ఏదైతుందో అది చేయమని అడుగుతూ ఉన్నాం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని. బీజేపీ పార్టీని కూడా అదే మాట్లాడుతూ ఉన్నాం. 42% ఉందని తీసిన మీరు 17% ఎందుకు కుదించారు? కొన్ని మండలాల 30 మండలాలలో 3-4%కే బీసీలకు పరిమితం చేశారు. కొన్ని 30 మండలాలలో అయితే 80% బీసీలు ఉన్న చోట దగ్గర 30%కి పరిమితం చేశారు. ఇవాళ 17% ఉన్నదానికి తీసుకొచ్చారు. మొత్తం 50%, 56.7% రిజర్వేషన్ ఉందని చెప్పిన మీరు
42% కూడా కట్టుబడలేకపోతే మీ అధికారం కోసము బీసీలని ఒక ఓటు బ్యాంక్ లాగా చూసుకుంటా ఉన్నారు. మేము అదే ఇవాళ ఈ పార్టీలకి కర్రగాల్చి వాత పెట్టినట్టుగా గ్రామాల్లో మా అభ్యర్థులు మా బీసీ సోదరులంతా సర్పంచ్లు గెలిచి వస్తూ ఉన్నారు. రేపు ఇదే తరహా ఉత్సవంతో రేపు ఎంపీటీసీలో జెడ్పీటీసీలో కూడా ఖచ్చితంగా గెలుస్తారు, అధికారాన్ని కైవసం చేసుకుంటారు. అంతిమంగా చట్టసభలలో మీ కబ్జా చేసుకున్న చట్టసభలు ఏవవుతున్నాయో మేము ప్రాతినిధ్యం వహించడానికి సిద్ధంగా ఉన్నాం. రెండవ విషయం ఏంటంటే విద్యా ఉద్యోగ రంగంలో కూడా రిజర్వేషన్ తీసుకొస్తామని చెప్పింది మీరే. ఇలా ఇది ఏదో అరిగిపోయిన రికార్డుగా, ఇది ముగిసిన అధ్యాయంలాగా రిజర్వేషన్ ఇవాళ అయిపోయింది, పార్లమెంట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము ఏం చేయలేం కాదు, ఇది అటక మీద పెట్టలేదు, ఇది ఎప్పటికీ నియంత్రణ ప్రక్రియ అని మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఇవాళ ఈ రాష్ట్రంలో బీసీలకు బడ్జెట్లో ఎక్కడ లేదు. ఇవాళ 20,000 కోట్ల రూపాయలు ప్రతి ఏటా ఇవ్వాలి, 40,000 కోట్ల రూపాయలు ఎక్కడ ఇవ్వలేదు. కాంట్రాక్ట్లో రిజర్వేషన్ ఇస్తున్నది మీరు. ఇవాళ గ్లోబల్ సమిట్ పెట్టారు కదా, ప్రపంచ దేశాల నుంచి పిలిచిన గ్లోబల్ సమిట్ ఏదైతే ఉందో అందులో బీసీ వాటా ఎంత, బీసీల ప్రాతినిధ్యం ఎంత, బీసీల భాగస్వామ్యం ఎంత, బీసీలకు ఎంతోమందికి ఉపాధి ఉద్యోగ మార్గాలు వస్తాయో మీరు చెప్పగలుగుతారా? ఎవరికి రేపు ప్రకటించారు? రేపు ఎవరి పేరు మీద అట్టాసంగా కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తూ ఉన్నారు? ఆటల పేరు మీద కోట్ల రూపాయలు, సబ్మిట్ల మీద కోట్ల రూపాయలు, అందాల బాంబుల పేరు మీద కోట్ల రూపాయలు. బీసీలకు పిల్లలకు విద్యార్థులు చదువుకోవడానికి దూరం అవుతూ ఉంటే వాళ్ళకి రియంబర్స్మెంట్ కట్టమంటానికి డబ్బులు లేవంటారు. కాంట్రాక్టర్లకు కోట్ల రూపాయలు ఇవాళ దోషిపెడతా ఉంది ఈ రాష్ట్రం నుంచి. మీరు ఉన్న వాళ్ళకి ఇవాళ బడా బాబులకి అగ్ర కులాలకి మొత్తం అధికార యంత్రాంగం అంతా మొత్తం మీ కైవసం చేసుకొని బీసీలను నిర్వీర్యం చేయడం కోసం ఇవాళ మీరు పన్నాగం పడతా ఉన్నారు. గ్రామ స్థాయిలో ఉన్న అధికారాన్ని దూరం చేయాలనుకుంటే ఇవాళ అధికారులకు ముందుకొచ్చారు ఇవాళ సర్పంచులు. రేపు జెడ్పీటీసీ ఎంపీటీసీలు కూడా వస్తారు. మీ సంగతి ఏందో తెలుస్తాం. రేపు ఈ 17 ఎన్నికల తర్వాత ఖచ్చితంగా ఈ బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలో ఈ 2 కోట్ల మంది బీసీ సమాజాన్ని ఏకం చేస్తాం. ఇవాళ చట్టసభల్లోనూ ఈ రిజర్వేషన్లు సాధించుకోవడానికి ముందుకు పోతాం. కోర్టులకు కూడా అధికారం లేదు ఈ రిజర్వేషన్లు కొట్టివేయడానికి కానీ రిజర్వేషన్లు నిర్ణయించడానికి కానీ. చట్టసభల్లో 9th షెడ్యూల్లోనే 243 ఆర్టికల్ ద్వారానే రిజర్వేషన్ వస్తుంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఈ రోజుకైనా బుద్ధి తెచ్చుకొని ఇవాళ మేము చేసిన తప్పును వాళ్ళు పాపాన్ని ఏదైతే ఉందో ప్రాశ్చిత పడి ఇవాళ అఖిల పక్షాన్ని తీసుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి తీసుకుపోయి ఒక బిల్లు పెట్టడానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకుపోయి మా ఈ 42% రిజర్వేషన్ని చట్టం చేసే విధంగా మీరు చేయకపోతే మీ పునాదులు కలిగే విధంగా మా కార్యాచరణ భవిష్యత్తులో ఉండబోతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం.